బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీని ఇరుకున పెట్టేలా మరోసారి సంచలన కామెంట్ చేశారు. రేవంత్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ను సమర్థించారు. ఆర్డినెన్స్ సరైనదే, బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకించడం తగదని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సిందేనని, అందుకు 4 రోజులు టైం పడుతుందేమో అని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వ్యవహారం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. సొంత పార్టీపై ఆమె ఒకంత అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ జాగృతిని ఆమె యాక్టివ్ చేశారు. జాగృతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా కవిత సంచలన కామెంట్ చేశారు. రేవంత్ సర్కార్ చేసిన పనిని మెచ్చుకుంటూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గాను రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదానికి పంపగా దీన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయితే కవిత మాత్రం రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని సమర్థించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదేనని అన్నారు. ఇవాళ మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన ఆమె ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం తగదని హితవు పలికారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కరెక్టేనని, బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదని అన్నారు. చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సమంజసమేనని ఆమె అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తాను ఆర్డినెన్స్కు మద్దతు ఇచ్చానని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందేనని, అందుకు 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ కీలక కామెంట్ చేశారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా తనపై వస్తున్న విమర్శలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆమెలో అసంతృప్తిని నింపుతున్నాయనే చర్చకు ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.